వేదనకర పరిస్థితుల్లో ఉన్నావా? నీ స్థితిగతులు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా? నీ పరిస్థితుల్లో నువ్వు పైకి రాలేకపోతున్న బాధ నిన్ను వెంటాడుతుందా? నువ్వు ఆశించింది పొందలేకపోయావని, నువ్వు అనుకున్నది సాధించలేకపోయావని, ఒక విధమైన బాధ నీలో ఉన్నట్లయితే, ఒక బాకాలోయలో వెళ్తున్నట్టుగా ఉంది నీ బ్రతుకు. నీకు తప్పనిసరిగా విడుదల కావాలి. ఆ బాకాలోయలో వెళ్తున్నప్పుడు ఆయన నమ్మిక ఉంచి ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేస్తే ఆ బాకాలోయలో కూడా అది దాన్ని దేవుడు దీవెనకరంగా మార్చేస్తాడ. అంటే నీవు ఉన్న లోయ స్థితినే మార్చేయబోతున్నాడు దేవుడు. నీకున్న పరిస్థితుల్లో దేవుడు నీకు జయం ఇవ్వబోతున్నాడు. అయితే ఈ శ్రమలో నేనేం చేయాలి? భయపడవద్దు. ప్రభు వైపు చూడు. విశ్వాసమునకు కత్తియు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు నీ ముందుంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తు. అది లోయ అయినా, అది ఎత్తు అయినా, అది ఏ ప్రాంతమైనా, ఆ పరిస్థితులు బాలేకపోయినా, అడ్డు ఆటంకాలు నీకు అనిపిస్తున్నా ముందుకు సాగిపో. నీ ప్రభు నీ ముందు నిలబడి నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు.